కల్కి రికార్డులు బద్దలు కొట్టేసిందా? బాహుబలి రికార్డులను చెరిపేసిందా? అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? సినిమాకి వచ్చే టాక్ ఏంటి? ఓవర్సీస్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? వీటన్నిటి మీద డిస్కస్ చేస్తాను. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కల్కి గురించి చాలా ఈగర్గా వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ట్రీట్ లాగా అయితే జరిగింది. ఫస్ట్ డే అంతా కూడా అద్భుతమైనటువంటి ఒక టాక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇండియన్ సినిమా రికార్డులన్నీ తిరగతోరిందండి. ఇది కొత్త రికార్డుని సృష్టించిందని చెప్పాలి. ఇండియన్ సినిమాలో ఫస్ట్ డే కలెక్షన్స్, ఇంత కలెక్షన్స్ రావడం అనేది ఇండియన్ సినిమాలో చరిత్రలో లేదనేది డిసైడ్ చేశారు. అంటే దాదాపు 95 కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ 100 కోట్ల రూపాయలు షేర్ కలెక్ట్ చేసిందని చెప్తున్నారు ఫస్ట్ డే. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ డేకి వచ్చేసరికి గ్రాస్కి కలెక్షన్స్కి తేడా పెద్ద వేరియేషన్ ఉండదు. హౌస్ఫుల్స్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి వేరియేషన్ ఉండదు. ఎందుకంటే మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ లెక్కలోకి వస్తాయి కదా, టికెట్ ట్యాక్స్ కానీ ఇవన్నీ లెక్కలోకి వచ్చినప్పుడు పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. 100 కోట్లు 95 కోట్లు షేర్ అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇండియన్ సినిమా పరంగా చూసుకుంటే, ఇక ఓవర్సీస్ మార్కెట్కి వచ్చేసరికి నార్త్ అమెరికాలో $3.8 మిలియన్ వసూలు చేసిందని చెప్తున్నారు. అంటే గతంలో మనం చూసుకుంటే అది 3.5 ఉన్నట్టుంది RRRకి వాటికి. ఇప్పుడు దాటిపోయింది చెప్పాలంటే అట్లా చూసుకుంటే. అలాగే ఓవరాల్గా చూసుకుంటే కూడా, అంటే వరల్డ్ మార్కెట్ని ఇండియన్ మార్కెట్ని చూసుకున్నా కానీ ఇది 250 కోట్లు వసూలు చేసిందని చెప్తున్నారు. ఇంతకుముందు ఉన్న రికార్డు ఏంటంటే RRRకి ఉంది, ఫస్ట్ ప్లేస్లో RRR ఉంది. అది 223 కోట్లుగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్ల రూపంలో ఫిల్ అయినా లేకపోతే ఇట్లా ఫాస్ట్గా ఫిల్లింగ్లో కూడా ఇది కూడా కొత్త రికార్డు. చాలా తక్కువ రోజుల్లో ఎక్కువ టికెట్లు తగ్గిన సినిమా కూడా ఒక రికార్డు అయితే ఉంది. ఇట్లా రికార్డులన్నీ కొలగొట్టిందని చెప్పుకోవచ్చు మనం. అయితే ఈసారి నాగ్ అశ్విన్ చాలా కొత్త ప్లానింగ్ అయితే వేశారని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఫ్రైడే ఈజ్ ద మూవీ డే, ఫ్రైడే రోజు రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ చాలా అనూహ్యంగా దీన్ని గురువారం రోజు రిలీజ్ చేశారు. గురువారమే 250 కోట్లు అంటే మరి ఫ్రైడే సంగతి ఏమనుకోవాలి, సాటర్డే ఏమనుకోవాలి, సండే ఏమనుకోవాలి? అంటే భారీ ఓపెనింగ్సే రాబోతున్నాయి, ఖచ్చితంగా ఈ సండే లోపల ఎంతవరకు కలెక్ట్ చేస్తా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వేరే సినిమాలు ఏమీ లేవండి, థియేటర్లలో వేరే సినిమాలు అయితే ఏమీ లేవు. కాబట్టి ఆదివారం లోపు ఒకటి రేట్లు పెంచారనే ఒక భావన తప్పితే, అంటే ఒక కామన్ మ్యాన్ ఫ్యామిలీ, ఇప్పుడు బేర్ చేసేవాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. మనం వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి. అదే రేట్లు అందుబాటులో ఉండుంటే టిక్కెట్ల సంఖ్య ఎక్కువ తెగి, రేట్లు పెంచడం వల్ల కొన్ని నాకు తెలిసి ఆదివారం లోపు 500 కోట్లు వచ్చేస్తాయి ఈ సినిమాకి. దీని బడ్జెట్ 600 కోట్లు అంటున్నారు కాబట్టి 500 కోట్లు వసూలు చేసే స్టామినా అయితే కలికిలో 100% ఉంది. అలాగే ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 125,000 టికెట్లు తెగినట్టుగా చెప్తున్నారు. అది కూడా ఒక రికార్డుగా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇదండి ఈ సినిమాకి వచ్చిన రికార్డు పరంగా చూసుకుంటే. అయితే ఇది నాగ్ అశ్విన్ సంబంధించి ఒక అద్భుతాలే చేసేసాడు ఈ సినిమాలో అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే గురువారం కాబట్టే కొంత కలెక్షన్స్ తగ్గాయి అనుకోవచ్చా? లేదా అదే ఒకవేళ ఇది ఫ్రైడే రోజు సాటర్డే రోజు రిలీజ్ అయి ఉంటే మటుకు ఇంకా అధికంగా వసూలు చేసేదని చెప్పేసి అయితే అంటున్నారు. లేదండి, అడ్వాన్స్ బుకింగ్ రూపంలో టికెట్స్ మొత్తం హౌస్ఫుల్స్ అయినాయి, అసలు సమస్య లేదు. ఎందుకంటే గురువారం శుక్రవారం కాదు, ఇంకా చెప్పాలంటే శుక్రవారం నాటే ఇంకా తక్కువ ఉంటాయి ఏమో చెప్పాలంటే. అట్లా కూడా లేవు షోలు చూసుకుంటే, చాలా రేరుగా మన సీట్లో. వేరే సినిమాలు కూడా లేవు కదా మనకి, ఇండియన్ సినిమా పరంగా చూసుకున్నా కానీ వేరే సినిమాలు ఆల్టర్నేటివ్ సినిమాలు లేవు. ఇప్పుడు తమిళనాడు తక్కువ ఉంది, కొంత కేరళ తక్కువ ఉంది, కొంత వేరే భాషలో తక్కువ ఉన్నాయి. కానీ బాలీవుడ్లోనూ ఇటు ముఖ్యంగా ఏంటంటే అమితాబ్ బచ్చన్ నట విశ్వరూపాన్ని చూపించాడు ఈ సినిమాలో. ఈ సినిమాలో అసలు అందరూ అనేది ఏంటంటే అమితాబ్ బచ్చన్ హీరో అంటున్నారు. ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రగా బౌంటీ హంటర్ పాత్ర ప్రభాస్ పోషించినా కానీ, ప్రైవేట్ ఏజెంట్ తరహా పాత్రగా నెగిటివ్ షేడ్స్ ఉంటాయి ఆ పాత్రకి. కానీ అమితాబ్ పాత్ర ఏంటంటే కల్కిని రక్షించే పాత్రగా చూపించడం వల్ల ఆయన నట విశ్వరూపం మనకేంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు భీష్ముడిగా ఎలా మనకు చూసాం ఒకప్పుడు, అట్లాంటి భీష్ముడిగా ఎలా కనిపిస్తాడు మనకి ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్. చాలా కాలం తర్వాత ఇప్పుడు మనకి సీనియర్ హీరోలు కమల్ హాసను, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఇట్లా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, స్టార్ హీరోస్. వాళ్ళ విశ్వరూపాలు ఇప్పుడు సినిమాలో కనిపిస్తున్నాయి. వాళ్ళకి సరైన పాత్ర దొరికితే వాళ్ళు ఎట్లా స్క్రీన్ ఆడుకుంటారనేది, వెండితెరని ఫుట్బాల్ ఆడుకుంటారంటానికి ఉదాహరణ అమితాబ్ బచ్చన్ అనుకోవాలి. ఎప్పుడో షోలేలో నుంచి మొదలు పెట్టుకుని షోలే, మజ్బూర్, దేవర్, ముఖద్దర్ కా సికిందర్ ఇలాంటి సినిమాలు మనం అమితాబ్లో ఎంత ఇదిగా చూసామో
డాన్ కానీ వాటి మించిపోయి ఆయన చెలరేగిపోయాడనే చెప్పాలండి సినిమాలో. అందువల్ల బాలీవుడ్లో కూడా ఈ సినిమా వసూళ్ళు పరంగా ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గతంలో చూసుకుంటే మనకి దంగల్ కావచ్చు, అదేవిధంగా బాహుబలి కంక్లూజన్ కావచ్చు, వీటి రెండింటి రికార్డులు అయితే ఉన్నాయి. ఈ 2 రికార్డుని కూడా బద్దలు కొడుతుందా లేదా అంటే ఏం చెప్తారు? అది కాలమే చెప్పాలి. ఎందుకంటే దంగల్ కానీ లేకపోతే బాహుబలి 2 కానీ ఇవేంటంటే కూడా ముఖ్యంగా దంగల్కి ఏంటంటే చైనాలో ఎక్కువ కలెక్ట్ చేసింది. చైనాలో రిలీజ్ చేసినప్పుడు ఎక్కువ కలెక్ట్ చేసింది. వాటిని డబ్ చేసి చైనాలో కూడా రిలీజ్ చేశారు. అలాగే బాహుబలి 2 కూడా అంటే కాలక్రమంలో వచ్చినాయి కలెక్షన్స్ ఆ రికార్డులన్నీ. దాన్ని మార్కెట్ చేసుకునే సత్తా వీళ్ళకు ఉండాలి. ఇప్పుడు ఇది హాలీవుడ్ రేంజ్ అవెంజర్స్ తరహాలోనే ఉంది. ఇప్పుడు అవెంజర్స్ ఎండ్ గేము అంటారు, ఇది కల్కి చెప్పాలంటే ఎండ్లెస్ గేమ్ అని చెప్పాలి. ఎందుకంటే కల్కి సినిమా ఎన్ని పార్ట్లుగా వస్తుందంటే కూడా మనం చెప్పలేం కూడా. ఇది ఎందుకంటే 2వ పార్ట్లో ఉంటుందా 3వ పార్ట్లో ఉంటుందా అంటే ఆ కల్కి పేరు పెట్టినప్పుడు మరి కల్కి ఉండాలి కదా. కల్కి లేకుండా కల్కి సినిమా ఏంటి అనే ప్రశ్న రావాలంటే మరి కల్కి రావాలంటే మరి ఈ సినిమాలో కల్కి రావడానికి అవకాశం లేదు. నెక్స్ట్ పార్ట్లో కల్కి వస్తాడంటే చిన్నపిల్లడిగా ఉండొచ్చేమో. మరి అందుకనే ఇది ఎన్ని పార్ట్లుగా వస్తుందంటే కూడా చెప్పలేము మనం. కాబట్టి మార్వెల్ వాళ్ళు అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎట్లా అన్నారో ఇది ఎండ్లెస్ గేమ్గానే ఈ సినిమాని కొనసాగించవచ్చు. నాగేశ్వరికి అది అవకాశం దొరికింది అనుకోవాలి. అయితే గతంలో చూసుకుంటే కరణ్ జోహార్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి బ్రహ్మాస్త్ర లాంటి ఒక పెద్ద సినిమాని తీసుకురావాలి, అదొక 5 పార్ట్లుగా తీసుకురావాలనే కాన్సెప్ట్లో వచ్చారు. కానీ అది అనుకోకుండా సక్సెస్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇది చూసిన తర్వాత నాగశ్విన్ ఏదైతే వైజయంతి ఏదైతే ఉందో నెట్వర్క్ ఉందో దీనికి మిగతా వారు కూడా సంయుక్తంగా కలిసి ఇది ఒక పెద్ద సిరీస్ లాగా వస్తుందా అనే ఆలోచన ఉందా అంటే ఏమంటారు? 100% ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు బాహుబలి 1 తీసినప్పుడు బాహుబలి 1 కలెక్షన్స్కిను బాహుబలి 2 కలెక్షన్స్కి పోలిక లేదు. బాహుబలి 1 కన్నా బాహుబలి 2 విషయంలో ఎక్కువ కేర్ తీసుకున్నాడు రాజమౌళి గారు. ఇప్పుడు నాగేశ్వన్ కూడా ఇది ప్రూవ్ చేసుకోగలిగాడు, తను ఏంటనేది ప్రూవ్ చేసుకోగలిగాడు. ఫస్ట్ హాఫ్ కొంత డివైడ్ టాక్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమాని పరుగులు పెట్టించడం అనేది ప్లస్ పాయింట్గా మారిపోయింది. ఇది ఇప్పుడు మన కాంతారాలో లాస్ట్లో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలే అద్రగొట్టేసిందని కాంతారా అనుకున్నప్పుడు కాంతారాలో మిగతా ఏమీ లేదని చెప్పి అందరూ అన్నారు. అలాంటప్పుడు సినిమా సెకండ్ హాఫ్లో పరుగులు పెట్టించితే మరి ఎంత పెద్ద హిట్ అవ్వాలి, ఎంత భారీగా వసూలు సాధించాలి, ఇక్కడ ఆ పాయింటే లెక్కలో వస్తుంది. ఎప్పుడైనా సరే సినిమా బయటకు వచ్చిన తర్వాత అద్భుతంగా ఉందా లేదా అనేది వాళ్ళ ప్రేక్షకుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ విషయంలో నాగశ్విన్ పాస్ అయిపోయాడు. అయితే ప్రభాస్ క్యారెక్టర్ వచ్చేసరికి పూర్తి జోయల్ క్యారెక్టర్ అనుకోవచ్చా, లేకపోతే ఒక హీరోయిజం ఎలివేషన్ అనుకోవచ్చా, లేకపోతే ఏ రకంగా చూడాలంటారు? ఆ పాత్ర నేను రివీల్ చేస్తే సినిమా చూసి వాళ్ళకి థ్రిల్ పోతుంది. ఇప్పుడు సినిమా చూడాలంటే అసలు ప్రభాస్ పాత్ర ఏంటనేది ఇక్కడ కీలకమైన అంశం. మరి అది చెప్పేస్తే ఇప్పుడు ఉదాహరణకి దాంట్లో 2 రకాల ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలకు సంబంధించి కూడా నేను రివీల్ చేయలేను. ప్రేక్షకులకు చూసే వాళ్ళకి మనం చెప్పేస్తే ఆ ప్రభాస్ పాత్ర ఏంటి, బౌంటీ హంటరా కాదా, లేకపోతే ఇంకా విజయ్ దేవరకొండ ఇందులో ఏంటి, ఇట్లాంటివన్నీ కొంత సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి, ప్రేక్షకులు వదిలిపెట్టాలి. ఎందుకంటే మనం చెప్తే ఇంకా రేపు చూసేవాళ్ళు ఇంకా ఇదేలే అనుకుని వెళ్ళటం మానేస్తారు కూడా. అదే అండి. సో రానున్న అంటే ఓన్లీ ఇప్పుడు ఫస్ట్ డే మాత్రం అయిపోయింది, ఇప్పుడు 2వ రోజు ఫ్రైడే రోజు రాబోతుంది, తర్వాత 3వ రోజు శనివారం, 4వ రోజు ఆదివారం. ఇలాంటి సందర్భంలో ఇంకా ఎక్కువ కలెక్షన్స్ పరంగా పెరుగుతూ పోతుండొచ్చు అనుకుంటున్నారా, లేకపోతే ఎలా ఉండదు? 100%. ఇప్పుడు మీరు తెలంగాణ అంటున్నారు కాబట్టి నైజాంలోనే ఈ సినిమా 70 కోట్ల బిజినెస్ చేసిందండి. మరి ఫస్ట్ డేనే భారీగా వసూలు చేసేసింది ఇది. మరి దాన్ని బట్టి స్టామినాని మనం ఊహించుకోవచ్చు. మరి దీనికి IMDb కూడా 8.4 రేటింగ్ ఇచ్చింది. రేపు ఎల్లుండిలో ఇంకా మారే అవకాశాలు కూడా ఉంటాయి. మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. ఒక రూరల్లో మాత్రం ఒక మాస్కి ఏంటంటే కొంత చెప్పిన కాన్ఫ్లిక్ట్గా ఉండే కథ అని కొద్దిగా సంక్లిష్టంగా ఉండే కథని అర్థం చేసుకోవడంలో ఏమన్నా మాస్లో ఏమన్నా అంతో ఇంతో అర్థం చేసి టైం పడుతుందేమో కానీ అంటే కథను చెప్పడం వల్ల కొంత ఈజీ అయింది. ఇది అంత సంక్లిష్టమైన కథ అయితే కాదు, ఈ పొన్నియిన్ సెల్వన్ టైప్లో కథ కాదు. కాబట్టి ఇందులో మనకి పాత్రల పరంగా ఏంటంటే తెలిసినట్లే ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్. ఆ పాత్ర ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయే పాత్రలే అన్నీ. రాజేంద్ర ప్రసాద్ పాత్ర కానీ, మాళవిక నాయర్ కానీ, దిశ పాటాని పాత్రలు కానీ చాలామంది ఉన్నారు. ఫరియన్ అబ్దుల్లా ఉంది, అనుదీప్ ఉన్నాడు, క్యాష్ అనుదీప్, మరి ఇట్లా చాలా పాత్రలు వచ్చి వెళ్ళిపోయే పాత్రలు ఇవన్నీ. కాబట్టి ఆ నేటివిటీకి కూడా మనకి భంగం లేకుండా ఉంది. అంటే నేను అనుకోవడం ఏంటంటే కొంత ఒక్క కాశీనే మిగిలిందని కాకుండా ఇక్కడ డెవలప్మెంట్ చూపించి అక్కడ డెవలప్మెంట్ ప్యారల్ ఇంకా చూపించుంటే అంటే మనం లోపాలు వెతుక్కుంటూ ఉంటే ఎన్నెన్ని కనిపిస్తాయండి.
వాళ్ళు అనుకున్న దాన్ని న్యాయం చేశారా లేదా, ప్రేక్షకుడిని కట్టిపడేసాడా లేదా అనేది మనం చూడాలి సినిమా పరంగా. అదండి. సో మొత్తానికి కల్కి పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అంటే ఏం చెప్తారు? నేను అనుకోవడం చాలా వరకు అది కూడా షూటింగ్ అయిపోయి ఉండొచ్చు అనుకుంటాను నేను అనుకోవటం. వాళ్ళు ఏమన్నా కాదు ఇట్లా కాదు ఇంకా కొన్ని ఆలోచనలు రావచ్చు. ఎందుకంటే మ్యూజిక్ పరంగా మైనస్ అని చెప్తున్నారు, పాటల పరంగా మైనస్ అని చెప్తున్నారు కాబట్టి అక్కడ ఏమైనా కసరత్తులు చేసుకుని రెక్టిఫై చేసుకోవడానికి పార్ట్ 2లో మనం మెరుగైన చూపించడానికి అవకాశం కూడా ఈ ఫస్ట్ పార్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ప్రేక్షకులు ఏంటంటే డిసప్పాయింట్ అయింది ఏంటంటే మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా అనిపిస్తుంది సినిమా అయిపోయిన తర్వాత. అసలు సినిమా అది కదా, ఇంట్రెస్ట్ పెంచాడు అక్కడ మనకి. అసలు కొంతమంది అనుకునేది ఏంటంటే అసలు ఫస్ట్ హాఫ్లో అదంతా ల్యాగ్ అంతా తీసేసి కథను ఫాస్ట్గా నడిపేసేసి ఇంటర్వెల్ బ్యాంగ్లో ఎక్కడైతే సినిమా ఆగిపోయిందో అక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ పెట్టి సెకండ్ హాఫ్లో కమల్ హాసన్ ఢీకొనే సన్నివేశాలు ఉంటే అసలు సినిమా ఇంకా మామూలుగా ఉండదు అనేవాళ్ళు ఉన్నారు. కానీ అతను చెప్పాల్సిన డీటెయిలింగ్కి వెళ్ళాడు కాబట్టి, అంటే అక్కడ కాశీలో ఉన్న పరిస్థితులు, అమ్మాయిల కిడ్నాప్ వ్యవహారం అదంతా చూపించాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అతను కథని అలా ఫస్ట్ హాఫ్లో స్లోగా నడిపాడు అని అనుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు కల్కి రికార్డులు బద్దలు కొడుతుందా లేదా, ఏవైతే బాహుబలి అండ్ దంగల్కి సంబంధించిన రికార్డులు బద్దలు కొడుతుందా లేదంటే కాలమే నిర్ణయించాలన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.